ఒకసారి మర్యాద రామన్న న్యాయస్థానానికి న్యాయం కోసం రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సోమయ్య తన చేతి సంచిలోంచి ఒక చచ్చిన పామును బయటికి తీశాడు. ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. అయ్యా రామన్న గారు, చూడండి, నా పామును ఇతడెలా భయంకరంగా చంపేశాడో. ఇది ఇతనికి ఏ హాని చేయలేదు, కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపాడు అంటూ కోపంగా చెప్పాడు సోమయ్య. అతను చెప్పింది నిజమే ప్రభు, అదొక విషప్రాణి, చచ్చిపోయినా కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి. సోమయ్య దాన్ని స్వేచ్ఛగా బయటికి వదిలేశాడు. అది నన్నేం చేయలేదు, కానీ ఎవరైనా పొరపాటుగా దాని దగ్గరికి వెళ్తే అది కాటేయక మానదు, అందుకే దాన్ని చంపేశాను. అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షించండి అని వినయంగా చెప్పాడు రామయ్య. పాము ప్రమాదకరమైనది, సహజంగా మనుషులు దాన్ని చంపాలనే చూస్తారు. బయటికి రాకుండా నీ పామును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది అంటూ మర్యాద రామన్న సోమయ్యకి సర్ది చెప్పబోయాడు. మర్యాద రామన్న మాటను ఏమాత్రం వినిపించుకోకుండా కంటికి కన్ను పంటికి పన్నే సరైన న్యాయమని నేను నమ్ముతాను. నా పాము ప్రాణాలకు బదులు ఇతని ప్రాణాలు తీయాల్సిందే. నేరస్తుల్ని మీరు శిక్షించకపోతే రాజ్యంలో ఘోరాలు ఇలాగే పెచ్చివిరిగిపోతాయి. నేను ఇతన్ని వదలను. నా పాముని ఏ విధంగా చంపాడో ఇతన్ని కూడా అదే విధంగా చంపుతాను అన్నాడు ఆవేశంగా సోమయ్య. సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న మర్యాద రామన్నకు ఒక ఆలోచన తట్టింది. నీ పాముని రామయ్య ఎలా చంపాడని అడిగాడు రామన్న. ఎలా చెప్పమంటారు, దాన్ని తోక పట్టుకొని గిరగిరా గాల్లో తిప్పి నేలకేసి విసిరి కొట్టాడు అని చెప్పాడు సోమన్న. సరే, నువ్వు కూడా అలాగే చంపు, అతని తోక పట్టుకొని గాల్లోకి లేపి గిరగిరా నేలకేసి కొట్టు అని తీర్పు చెప్పాడు. సోమయ్య అయోమయంలో పడ్డాడు. మనిషికి తోక ఉంటుందా? ఆ తోక పట్టుకొని గాల్లో తిప్పి చంపడం సాధ్యమేనా? ఇది అసలు కుదిరే పనే కాదు అన్నాడు. అప్పుడు న్యాయాధికారి శాంతంగా, అవును నిజమే, మనిషికి తోక ఉండదు, అతన్ని పాములా చంపలేం, కాబట్టి నువ్వు నీ ఫిర్యాదుని వెనక్కి తీసుకొని ఇంటికి వెళ్ళిపో అని తీర్పు చెప్పాడు. మర్యాద రామన్న ఇచ్చిన తీర్పుకి ఏం చేయాలో పాలుపోక తన తప్పు తెలుసుకొని తల ఉంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సోమయ్య.